హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగోండి వచ్చేసి ఇంకొక మందార పువ్వు వచ్చింది. ఇదిగో చూస్తున్నారా కోసాను. ఇదేమో కనకాంబరాలు. చిన్న చిన్న పిట్టలు అరుస్తున్నాయండి ఇక్కడ. పూ 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 అంటే చిన్న పువ్వే కానివ్వండి, ఎందుకో చీడ పట్టేసింది. ఇదిగో చూడండి, తెల్ల చీడ ఇది. దీనికి పువ్వు వచ్చింది మొత్తానికి అయితే. మందార పువ్వు చాలా రోజుల తర్వాత వచ్చిందండి ఇది. ఇవాళ ఎందుకోండి ఇందులో కూడా మొలకలు వచ్చినాయి. ఈ రెండిట్లోనే ఇంకా మొలకలు అనేవి రాలేదు. ఈ గులాబీ చెట్టు అయితే చచ్చిపోయిందండి. గుర్తుందా మీకు? ఎల్లో కలర్ పెట్టాను కదా, అప్పుడు తీసుకొచ్చినప్పుడు వీడియో చేశాను కదా. ఇదైతే చచ్చిపోయింది. వేరే మొక్క తీసుకొచ్చి పెడదామని అనుకుంటున్నాం. అయ్యో, ఇదిగోండి గులాబీ పువ్వు ఎందుకో కింద పడిపోయింది. అయ్యో, చూసారా ఫ్రెండ్స్, వచ్చేసి 2 గులాబీ పూలు ఉండాల్సింది ఒక్కటే ఉంది, పడిపోయింది. ఆల్రెడీ ఎవరైనా తెంపారో అదే పడిపోయిందో. బంగారు లాంటి పువ్వు. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇదేనండి పూలు. గులాబీ పువ్వు ఒకటి రాలిపోయిందని ఇప్పుడే బాధపడ్డాను కదా వీడియోలో. ఇదేనండి పువ్వు. చిన్న పువ్వు వచ్చింది. పోయినసారి చూపించిన వీడియోలో పెద్ద పువ్వు వచ్చింది. ఇది ఏంటో ఈసారి చిన్న పువ్వే వచ్చింది. ఆ చెట్టుకే ఉంచేసాను అది. ఇదిగోండి మా దొడ్లో పూసినటువంటి 2 ఫ్లవర్స్ ఇవి, మందారం, గులాబీ. చాలా బాగుంది కదా అండి, క్యూట్గా. తల్లో పెట్టేసుకుంటాను. మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉండదండి కొమ్ముకుంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేస్తున్నా అండి. నిన్న నానేసుకున్నాను కదా, నిన్నటి వీడియోలో చూపించాను మీకు. నానేసి పెట్టేసుకొని ఈవినింగ్ రుబ్బేసుకున్నానండి. రుబ్బేసుకున్న తర్వాత ఇదిగో మార్నింగే బాక్స్ పెట్టి పంపించాను మా బాబుకి. ఆలు ఫ్రై అను పెసరట్టు దోశ వేసి పెట్టి పంపించా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదిగోండి పెసరట్టు వేసేసుకున్నాను. ఇక్కడేమో ఇవాళ కొబ్బరి పచ్చడిని సాంబారు చేస్తున్నాను అండి. దానికోసం పోపు వేసేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, శనగపప్పు, మెంతులు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేయించేసుకున్నాను. ఇదిగోండి కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే వచ్చేసి కొబ్బరి మిక్సీ పట్టేసుకోవాలి మనం. ఇదిగోండి రుచికి సరిపడా బెల్లం, పంచదార మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసేసుకోవచ్చు. చింతపండు రుచికి సరిపడా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఫస్ట్ అయితే నేను కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను. పోపు, చింతపండు, ఉప్పు, పసుపు, తర్వాత బెల్లం వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళీ పోపు వేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి పచ్చడి మిక్సీ వేసేసుకున్నాను. కొబ్బరి పచ్చడి అయిపోయింది. ఇది తీసి సర్వింగ్ బౌల్లోకి పెట్టి నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పెట్టేసుకున్నాను. అన్ని కుక్కర్లో ఉడికించేసుకున్నాను అండి. వచ్చేసి ఇంకా శనగపిండి కలిపి పోపు పెట్టేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి సాంబార్ కూడా అయిపోయింది, పెట్టేసుకున్నాను. ఎమ్మి టేస్టీ సాంబార్ పోపు వేసేసుకున్నా. ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నాను. పానంతా అయిపోయింది కదా అని చెప్పి. ఇదిగోండి మసాలా టీ పెట్టుకొని తాగేస్తున్నాము. ఇదిగోండి వాళ్ళకైతే వంట అయితే అయిపోయింది. ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి వచ్చేసి నేను గింజ తీసుకున్నాను కదా, చింతకాయ పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాను. ఇక జాడీ పెట్టేసుకుంటే సంవత్సరం అంతా వచ్చేస్తుంది చట్నీ.